అందరికీ హాయ్ అండి. ఈరోజైతే కరివేపాకు పచ్చడి చేయబోతున్నాను. అది ఎలా చేయాలో సింపుల్గా చూపిస్తాను చూడండి. చాలా టేస్ట్ కూడా బాగుంటుంది. మనం రైస్లో కలుపుకొని తినడానికి చాలా బాగుంటుందండి. దానికి కావాల్సినవి చూపిస్తాను. కరివేపాకు వచ్చేసి ఇలా నీట్గా దూసుకునేసి ఏదైనా ఆకులు అటు ఇటు ఉంటాయి లేదా చూసుకొని ఒకసారి చెక్ చేసుకొనేసి నీట్గా కడుక్కోవాలి. కడుక్కున్న తర్వాత ఒక 1 అవర్ దాకా బాగా నీట్గా ఆరబెట్టుకోవాలండి. ఇలా పెద్ద ప్లేట్లో తీసుకొని ఇలా ఆరబెట్టేసుకోవాలి. ఫ్యాన్ కింద అయితే ఎండ ఉంటే ఎండలో కూడా ఎండబెట్టేసుకోవచ్చు. మిగతా వచ్చేసి దానికి సరిపోయేటట్టుగా ఎండుమిర్చి, పచ్చిమిర్చి కూడా వేసుకోవచ్చు. నేనైతే ఎండుమిర్చి వేస్తున్నాను. మనం స్పైసీకి తగ్గట్టుగా వేసుకోవచ్చు. ఒక తెల్లగడ్డ, అలాగే ఒక 2 స్పూన్లు ధనియాలు, 2 స్పూన్లు జీలకర్ర, 2 స్పూన్లు మెంతులు, అలాగే చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు ఇలా మనం నానబెట్టేసుకోవాలి నీళ్ళల్లో. దానికి సరిపడా ఆయిల్. ఇప్పుడైతే ఎలా చేసేసుకోవాలో చూపిస్తాను. ఇప్పుడైతే మనం ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము. ఇప్పుడైతే స్టవ్ ఆన్ చేసుకొని బాండలు పెట్టేసుకొని మనం ఆయిల్ అనేది వేసేసుకోవాలి. మనం అవి వేయించేదాన్ని బట్టి ఆయిల్ వేసుకోవాలండి. ఇప్పుడు ఆయిల్ హీట్ అయ్యాక ఎండుమిర్చి వేసి బాగా దోరగా వేయించుకోవాలి. ఆయిల్ ఎక్కువ వేసుకుంటేనే మనకు పచ్చడి అనేది బాగుంటుంది. అలాగే మనం నిల్వ కూడా ఉంచుకోవచ్చు. డబ్బాలో వేసేసుకొని మనం ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవచ్చు. ఇప్పుడు ఎండుమిరపకాయలంతా మనం దోరగా వేయించుకోవాలి. మనం హీట్ తగ్గించుకొని వేయించుకోవాలండి ఇవన్నీ. ఇప్పుడైతే ఇలా మనం దోరగా వేయించుకోవాలి ఎండుమిర్చి అంతా. ఇది వేయించుకున్నాక ఇప్పుడు మనము జీలకర్ర, మెంతులు, ధనియాలు చూపించాం కదండి, అవి కూడా దోరగా వేయించుకోవాలి. ఇప్పుడు ఈ 3 కూడా నీట్గా దోరగా వేయించుకోవాలి. ఎక్కువ మార్చేసామంటే చేదు వస్తుంది కాబట్టి లైట్గా దోరగానే వేయించుకోవాలండి ఈ 3 కూడా. ఇప్పుడైతే ఇవి కూడా దోరగా వేయించుకున్నాం కదా, ఇది కూడా ఒక ప్లేట్లోకి తీసి పెట్టేసుకునేసి నెక్స్ట్ కరివేపాకును కూడా మనం ఆయిల్లోనే బాగా వేయించుకోవాలి. ఇప్పుడు కరివేపాకు వేయించుకుందాము. ఇంకొంచెం ఆయిల్ వేసుకునేసి ఇప్పుడు ఆకంతా బాగా వేయించుకోవాలి ఆయిల్లోనే. టమోటాలు ఇవన్నీ ఏమైనా అవసరం లేదండి. ఆనియన్ కూడా మనకు నచ్చితే వేసేసుకోవచ్చు. లేదు మనకు కొద్ది రోజులు పచ్చడి ఉండాలి అనుకుంటే మనం ఆనియన్ అనేది వేయకూడదు. ఆనియన్ వేస్తే చెడిపోతుంది పచ్చడి. ఆనియన్ వేయకుండానే ఉంచుకోవాలి ఈ పచ్చడి అనేది. లేదు మనకు ఒక 2-3 రోజులకి అని అనుకున్నాం అనుకోండి, అప్పుడు అయితే ఆనియన్ వేసుకొని పచ్చడి చేసేసుకోవచ్చు. ఒక నెల ఉంచుకోవాలి అని అనుకుంటే మాత్రం ఆనియన్ వేయకూడదండి. ఇప్పుడైతే కరివేపాకు నీట్గా ఆయిల్లోనే మనం ఫ్రై చేసేసుకుందాము. ఇలా ఆకంతా నీట్గా వేయించుకుంటూ ఉండాలండి. మధ్య మధ్యలో అప్పుడప్పుడు వేయించుకుంటూ ఉండాలి. ఆయిల్ కూడా మనకి మంచిగా దండిగానే వేసుకోవాలి. తక్కువ అయితే వేస్తే ఆకంతా కూడా మళ్ళీ మాడిపోతుంది కాబట్టి ఆయిల్ కూడా కొంచెం ఎక్కువే పడుతుంది. ఇలా బాగా నీట్గా వేయించుకుంటూ ఉండాలి. చూసారా ఎంత ఆకు అనేది ఇప్పుడు బాగా వాడిపోయింది. ఇంకొక 2-3 నిమిషాలు వేయించుకుంటే సరిపోతుందండి. ఇవన్నీ చల్లారాక మిక్సీకి వేసేసుకుందాము, గ్రైండ్ చేసేసుకోవాలి. చూడండి
ఆకైతే ఈ విధంగా వేయించుకోవాలి. మొత్తం అయితే అన్నీ వేయించేసుకున్నాం కదా. ఇప్పుడు ఇది కొంచెం చల్లారాక మనం ఇవన్నీ గ్రైండ్ చేసేసుకోవాలి. గ్రైండ్ చేసుకున్నాక చూపిస్తాను చూడండి. ఇంకొకటి, ఫస్ట్ అయితే ఎండుమిరపకాయలు గ్రైండ్ చేసుకోవాలి. నెక్స్ట్ జీలకర్ర, ధనియాలు ఇవన్నీ వేయించుకున్నాం కదండి, అవి కూడా గ్రైండ్ చేసేసుకోవాలి. అన్నీ ఒకటిగానే చేసుకోవాలి. లాస్ట్లో మాత్రం కరివేపాకు వేసేసుకొని గ్రైండ్ చేసిన తర్వాత చింతపండు వేసుకోవాలి. లాస్ట్లో చింతపండు వేసుకొని లాస్ట్లో గ్రైండ్ చేసేసుకొని చూపిస్తాను. ఇప్పుడైతే కరివేపాకు పచ్చడి మొత్తం గ్రైండ్ చేసి పెట్టుకున్నామండి ఇలా. ఇప్పుడు దీన్ని పోపు పెట్టేసుకొని తిరగమాత పెట్టేసి చూపిస్తాను ఇప్పుడు. అంతేనండి. ఇంకా ఇప్పుడు వచ్చేసి స్టవ్ ఆన్ చేసుకొని బాండలు పెట్టుకొని కరివేపాకు వేయించుకున్న కళాయిలోనే కొంచెం ఆయిల్ వేసుకొని పోపు పెట్టేసుకుందాం. ఇప్పుడు కొద్దిగా ఉద్దిపప్పు, ఆవాలు, ఇప్పుడు ఆవాలన్నీ వేగిపోయాక పచ్చెనగపప్పు కొద్దిగా ఒక 2 స్పూన్లు పచ్చెనగపప్పు వేయించుకునేసి కొంచెం దోరగా వేయించుకునేసి కరివేపాకు కూడా వేయించుకోవాలి. అవసరమైతే జీలకర్ర కూడా వేసుకోవచ్చండి. నేనైతే వేయలేదు, పచ్చళ్ళలో వేసాం కాబట్టి. మధ్యలో అలాగే 2 ఎండుమిర్చి కూడా వేసుకుంటున్నాము, బాగుంటుంది. ఈ పచ్చెనగపప్పు కొంచెం దోరగా వేగినాక ఈ పచ్చడి అంతా కూడా దాంట్లో వేసుకొని ఒకసారి కలిపేసుకోవడమే. ఇంకా ఆయిల్లో వేడి మీదంతా దాన్ని ఏం హీట్ చేయాల్సిన అవసరం లేదండి. ఈ ఆయిల్లో వేసేసి కలిపేస్తే సరిపోతుంది. ఇప్పుడైతే పప్పు అవన్నీ కూడా వేయించేసుకున్నాక ఇప్పుడు పచ్చడిని దాంట్లో వేసేసుకోవాలి. ఒకసారి మొత్తం పచ్చడి అంతా నీట్గా దాంట్లో వేసుకొని కలుపుకోవాలి. చూడండి, ఇప్పుడైతే పచ్చడి అయితే రెడీ అయిపోయింది. నీట్గా మొత్తం ఒకసారి నీట్గా కలుపుకునేసి వదిలేయాలి. హీట్ మీద అయితే ఇంక ఉడకపెట్టాల్సిన అవసరం అయితే లేదు. మొత్తం ఒకసారి కలుపుకొని వదిలేయాలండి. ఇలా అయితే ఒకసారి ట్రై చేసి చూడండి, చాలా బాగా వచ్చింది పచ్చడి అయితే. ఒకసారి మీరు కూడా నచ్చితే ఒకసారి ట్రై చేసి చూడండి. అంతేనండి, పచ్చడి అయితే రెడీ.